హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనేయులు అండి. ఈరోజు November 30. ఈరోజు స్పెషల్ ఏంటి అంటున్నారా? అబ్బా, ఈరోజు ఎంత మంచి రోజో తెలుసా, ఎంత బాగుందో తెలుసా, చెప్పాలంటేనే నాకే ఎంత ఎంతూజియాస్టిక్గా ఉందో తెలుసా. ఏంటంటున్నారా? నేషనల్ ఫ్లాగ్ డే ఇండియా అండి ఈరోజు. యాక్చువల్లీ అండి, మనకి ఫ్లాగ్ డిజైన్ చేయడానికి, అందులో కలర్స్, అందులో సింబల్ని ఇన్వాల్వ్ చేయడానికి చాలా స్ట్రగుల్స్. మన స్వాతంత్ర సమరయోధులు చాలా స్ట్రగుల్స్ చేస్తూ, చాలామంది చాలా చాలా వ్యూస్ చెప్పుకుంటూ, చాలా మోడల్స్ని అన్నీ కూడా 1904 నుంచి స్టార్ట్ చేస్తూ ఈ చేంజెస్ చేస్తున్నప్పుడల్లా 1907లో ఒకసారి, 1917లో ఒకసారి, 1921లో ఒకసారి, 1931 నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చే ముందు 1947లో ఇది ఫైనలైజ్ అయిందండి. దీనికి కానీ మన పింగళ వెంకయ్య గారు కానివ్వండి, సరోజినీ నాయుడు గారు కానివ్వండి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మొహమ్మద్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానివ్వండి, ఇంకా పింగళ వెంకయ్య గారు, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరూ వీరి యొక్క ఆలోచన విధానాలతో డిజైన్ చేస్తూ ఫైనలైజ్ చేశారండి. మన మహాత్మా గాంధీ గారు కూడా ఒకసారి జాతీయ జెండాని ఫామ్ చేస్తూ తను స్పిన్నింగ్ వీల్ ఉండేట్టుగా చూశారు. బట్ ఫైనల్గా ఏంటంటే మనకి జూలై 22న నేషనల్ హానర్స్ యాక్ట్ 1971 ప్రకారం ఓకే చేశారండి, అడాప్ట్ చేసుకోవడానికి ఓకే చేశారు. సో ఆ తర్వాత మనకి నవంబర్ 30న మనకి ఫ్లాగ్లో కాషాయ రంగు, తెలుపు రంగు, గ్రీన్ రంగుతో పాటు మిడిల్లో అశోక చక్రం 24 లైన్స్తో ఉంటుందండి. అశోక చక్రం మనకు తెలుసు అందరికీ, వీల్ షేప్లో. సో అది ఉంటూ ఆ షేప్ని డిజైన్ చేస్తూ దాన్ని ఫైనలైజ్ చేస్తూ December 30న మనకి నేషనల్ ఫ్లాగ్ డే ఇండియాగా డిక్లేర్ చేశారండి, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో మనం ప్రతి ఆగస్ట్ 15కి, జనవరి 26కి మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉంటాం. ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు మనం జై హింద్ చెప్తూ ఉంటామండి. సో అది ఆ జై హింద్ చెప్పేటప్పుడు మనకే తెలియవు, చాలామందికి, కొంతమందికి గూస్ బంప్స్ వస్తాయండి. మీకు వస్తాయో లేదా నాకు తెలియదు, కానీ నాకు వస్తాయి. అండ్ ఈ విధంగా నేను ఒక శబ్దాలు చాలండి, నాకు ఇప్పుడు జస్ట్ సడన్గా స్ట్రైక్ అయింది. ఈ ఫ్లాగ్ డేని ఇలా చెప్పుకుంటూ, ఈ ఫ్లాగ్ గురించి చెప్తూ, అందులోని కలర్స్ చెప్తూ, నాకు ఒక వ్యక్తి నిజంగా అలా అనిపిస్తున్నాడు. అందులోని కలర్స్కి, ఆ చక్రం యొక్క ఐడెంటిటీకి కరెక్ట్గా ఒక పర్సన్ని నేను అనుకుంటున్నానండి. అదే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారండి, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. ఎందుకంటారా? మన ఫ్లాగ్లో ఉన్నటువంటి రంగులు ఏంటండి? కాషాయ రంగు. దేనికి సింబల్ అది? దేనికి సంకేతం అది? కరేజ్ అండ్ స్ట్రెంగ్త్కి సంబంధం. కరేజ్ అంటే ఏంటి? ధైర్యం, బలం. ఆయనకి బలం ఏంటండి? ప్రజలే ఆయన బలం అండి. కరేజ్, ధైర్యం ఏంటంటారా? కాకినాడ పోర్టుల అక్రమ రవాణా నిల్వలు ఆపేయడానికి ఆయన చేస్తున్నటువంటి పని, వర్క్ ఏదైతే ఉందో అది ఎంత మెచ్చుకోదగ్గదండి, ఎంత హర్షణీయం అండి అది అసలు. సో ఆ రంగు తలుచుకుంటే నాకు ఒక పక్క ఫ్లాగ్లోనే ఆ కలరు, ఇంకొక పక్క నాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారండి. వైట్, పీస్ అండ్ ట్రూత్ అండి. పీస్ అంటే శాంతం, ఎప్పుడు శాంతంగా ఉంటారు. ఒక దీక్ష చేపట్టారంటే దాన్ని తగ్గట్టుగా శాంతంగా చేస్తూ ఉంటారు. ట్రూత్, నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా, భయం లేకుండా చెప్తూ ఉంటారు ఆయన. ఎంత శాంతవంతులు కాకపోతే తను పాలిటిక్స్లో ఒక్క సీట్ గెలుచుకున్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు అన్నా, ఈవెన్ పోటీ చేయబోయే ముందు కూడా ఎన్ని మాటలు, ఎన్ని విధాలుగా, ఎన్ని ప్రలోభానికి, అంటే మాటలతో ఆయన్ని కించపరిచేలా మాట్లాడినా కూడా ఆయన ప్రలోభపడలేదండి దేనికి కూడా. గెలిచిన తర్వాత వారు ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా చేశారు, అలా తిట్టారు, వాళ్ళని కఠినంగా శిక్షించాలని అనలేదు. ఒక్కటే ఒక మాట అన్నారు: క్షమించేద్దాం, మనం అధికారంలో ఉన్నాం కదా అనేసి శిక్షలు వేయొద్దు, పని తన అంటే కాలం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పిన మహనీయుడు అండి మన పవన్ కళ్యాణ్ సార్. గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ ఏంటండి? గ్రోత్ అండ్ ఫర్టిలిటీ. అసలు గ్రోత్, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. గ్రోత్ అంటే పెరుగుదల, అభివృద్ధి. పెరగటం అంటే ఏంటి? ఉన్నత పదంలోకి వెళ్ళటమే కదా. సో మన గ్రోత్ కోసం ఢిల్లీకి వెళ్ళి 2 రోజులు 6 స్టేట్స్ సీఎంస్ని కలిసి వచ్చారండి. ఎందుకు కలిసి వచ్చారు? అసలు ఏ విషయం మీద వెళ్ళి కలిశారు? కొన్ని కుక్కలు ఉంటాయండి, కుక్కలు మొరిగే కుక్కలు ఉంటాయి, ఎక్కువగా మొరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఈ సామెత తెలుసు బాగా, బేసిక్గా. మొరిగే కుక్క ఎప్పటికీ కరవదు. సో ఆ కుక్కలు ఎంత మొరిగినా కూడా వాటి విలువ తగ్గుతుందని వాటికి తెలియదు. అంతే తప్ప సింహం యొక్క విలువ తగ్గిపోతుందని వాటికి తెలియదు అనమాట. ఇంకా ఇంకా పెరుగుతుంది అది మొరుగుతున్న కొద్దికి.
ఈ విషయం మీద, ఢిల్లీ వెళ్ళిన విషయం మీద చాలామంది చాలా స్టేటస్లు కానివ్వండి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయము మనకు తెలుస్తోంది. బట్ అసలు ఏంటి, ఏ పర్పస్ మీద వెళ్ళారనేసి మనకి రాయపాటి అరుణ గారు ఒక వీడియో చేశారు, తప్పకుండా మీరు వాచ్ చేయండి. దాంట్లో తను రాయపాటి అరుణ గారు క్లియర్గా చెప్పారండి సార్ వెళ్ళిన పర్పస్ ఏంటి, మన అభివృద్ధి ప్రదంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ శాఖ మంత్రుల్ని కలిసి వచ్చారు, ఆయన స్టేట్ సీఎంస్ని కలిపి ఏం డిస్కస్ చేసి వచ్చారు అనేది చాలా చాలా వివరంగా చెప్పారండి. సో ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే కనుక మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా అండ్ అశోక చక్ర ధర్మం అండి, ధర్మం గురించి కూడా మన సార్ చెప్తుంటారండి. తమ్ముడు తనవాడైనా సరే ధర్మం అనేది తప్పకూడదు, శిక్ష పడాలి అని చెప్పేసి ఈ మధ్యనే మనకి హోమ్ మినిస్టర్ అనిత గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో మన ఫ్లాగ్ చూస్తే మనకేం గుర్తుకు రావాలండి, ఇంకెవరు గుర్తుకు రావాలండి, మన పవన్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్, అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గుర్తుకు రావాలి. నాకు గుర్తొస్తున్నారు. నేను వ్యూ చేసుకుంటే నాకు ఒక వ్యూలో ఒక ఐలో మన ఫ్లాగ్ కనిపిస్తుంటే ఇంకొక ఐలో నాకు మా పవన్ సార్ కనిపిస్తున్నారండి. ఇట్స్ రియల్. సో నేను ఫీల్ అవుతున్నాను అలాగే. ఈ విధంగా నేను మా పవన్ సార్ గురించి చెప్పుకుంటూ ఇంత మాట్లాడేశానండి. అసలు ఆయన గురించి మాట్లాడుతుంటేనే నాకు లోపల నుంచి అభిమానం కానివ్వండి, ఆ హ్యాపీనెస్ కానివ్వండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా యొక్క ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. సో అంతటి అభిమానం ఆయనకి ఒక్కడికే సొంతం అండి. ఆయన బలం ఏంటంటారా, ప్రజలే ఆయన బలం అండి, ఫ్యాన్స్ ఆయన బలం అండి, వీర మహిళలు జన సైనికులే ఆయన బలం అండి. ఒకసారి ఆలోచించండి, నేను చెప్పిన దాని మీద నిజమా కాదా అనేది మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా నేషనల్ ఫ్లాగ్ డే ఇండియా గురించి చెప్తూ ఒక్కసారి మన ఫ్లాగ్ని తలుచుకుంటూ జై హింద్. అండ్ మా అధినేత అయినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్కి కూడా నేను జై హింద్ సార్ అండ్ జై జనసేన. సో ఈరోజుకి ఇలా నా యొక్క వ్యూస్ మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు స్పెషల్ గురించి చెప్పుకుంటూ, అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు స్పెషల్ చాలామంది బర్త్డేస్ ఉన్నాయి, చాలామంది వర్ధంతులు ఉన్నాయి. పింగళి వెంకట గురజాడ అప్పారావు గారు, దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు అనే గేయ రచయిత గురజాడ వెంకట అప్పారావు గారి వర్ధంతి. అండ్ మనకి సింగర్ అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయనది కూడా ఈరోజే వర్ధంతండి. సో ప్రముఖ వ్యక్తులు కదండి, ఒకసారి వాళ్ళని కూడా తలుచుకుందాం. అండ్ ఈరోజు బర్త్డేస్ సెలబ్రిటీస్ ఉన్నారు, రాశి ఖన్నా అండ్ మన కేఆర్ విజయ గారు అండ్ సేతురాజు ఉన్నారు చూడండి, తను కూడా లేడీ సేతురాజు, తన పేరు ఫుల్ నేమ్ గుర్తుకు రావట్లేదు, సారీ. వీళ్ళ ముగ్గురికి కూడా బర్త్డే విషెస్ చెప్తామండి. సో ఈ రోజున ఈ విధంగా మీతో నేను డిస్కస్ చేసుకుంటూ నా ఛానల్కి నేను సైన్ ఆఫ్ చేసుకుంటూ మీ లక్ష్మీ వీరాంజనేయులు. స్టే ట్యూన్ టు మై ఛానల్, కీప్ వాచింగ్ మై ఛానల్. రోజు ఒకటి మర్చిపోతున్నానండి, 2 రోజుల నుంచి ఒక 3 days కంటిన్యూగా నేను షార్ట్లు ఏం చేయలేదు, స్పెషల్ డేస్ గురించి ఏం చెప్పలేదు కదా, చాలా మిస్ అయ్యాను. స్పెషల్ డేస్ మధ్యలో ఎన్సీసీ డే వచ్చింది, కాన్స్టిట్యూషన్ డే వచ్చింది, ఇంకా అట్లా ఒక 3 days మెయిన్ డేస్ వచ్చినాయి, వాటిని నేను మిస్ అయ్యానండి. నిజంగా అవి చేయలేకపోయాను. తర్వాత అయినా చేసి షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఒకసారి గడిచిపోయింది అంటే అది మనం దాని జోలికి వెళ్ళాం కదా, యూజువల్గా అందరికీ ఉన్న ప్రాబ్లమే ఇది. సో అలాంటి డేస్ని నేను అసలు స్కిప్ చేయాల్సి వచ్చింది, అందుకు బాధగా ఉంది చెప్పడం, నా వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయాను అనేసి. ఎనీవే ఈరోజుని ఈ విధంగా ఇలాగా సైన్ ఆఫ్ చేసుకుంటూ బాయ్, జై శ్రీరామ్ అండి.